భగత్ గారు. ఈయన ఎంత సైలెంట్ అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం రిలీజ్ అయ్యాక సక్సెస్ ప్రమోషన్స్లో కలిశాను. అందరు ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈయన ఇలా 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 ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా ఎంత బాగున్నారు ట్రైలర్లో. మీ ఎమోషన్స్ ఎంత ఇంటెన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా తర్వాత ఇది ఆరంభం మాత్రమే. బోలెడన్ని సినిమాలు మీరు తీయాలి, మమ్మల్ని ఇలానే అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అండి. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? మా డెలివరీ డేట్ వచ్చేసి 10th అండి. మీరందరూ వచ్చి చూడాలి. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2.5 to 3 years. పాప మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మోస్తూనే ఉన్నారు, రోజు చూస్తూనే ఉన్నాను నేను. చాలా ఇబ్బంది పడుతున్నారు. యా ఫైనల్లీ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఆన్ 10th. చాలా స్కెప్టికల్గా ఉన్న టైంలో కలిసారండి. నాకు లైక్ స్టోరీ నమ్మే చేశాను ఈ సినిమా. నేను చేసింది ఏం లేదండి, హ్యూమిలిటీతో చెప్పట్లేదు, సీరియస్లీ నేను చేసింది ఏం లేదు. మొత్తం వాళ్ళే చేశారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేశాను నేను. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ సినిమా చాలా మంచి సినిమాగా నిలుస్తుంది అండ్ అందరికీ నచ్చుద్ది. ఐఎమ్ క్వైట్ షూర్. అండ్ ఇంత మంచి కాస్ట్ అండ్ క్రూతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది నాకు ఒక కొత్త ఆరంభం అవుతుందని అనుకుంటున్నానండి. అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహన్ భగత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా.